Okay. So what was our previous discussion, ma? We paused our discussion at exactly scorings, right? Section 10. Section 10 we have completed in our previous discussion. So what is section 10? Section 10 talks about essential elements of a valid contract. So in order to construct a contract, what kind of essentials we require? So that kind of essentials that are communicated in section number 10. So is anybody in the classroom will be able to complete those 10 points? I have dictated 10 points in yesterday's class, right? So anybody in the class? Section 10, 10 points. So first one is what, ma? Proper offer. Second one, proper acceptance. And the third one, legal object. Fourth one, legal consideration. So legal object also called as lawful object. Legal consideration also called as, how many points completed? 4 points completed. 1, 2, 3, 4. Okay, proper offer, proper acceptance, lawful object, lawful consideration. Fifth one, capacity of the parties. And the sixth one, free consent. Sixth one is what? Free consent. Seventh one, there are certain agreements that are expressly declared as void. That means Indian Contract Act 1872 కొన్ని అగ్రిమెంట్స్ని వాయిడ్ అని చెప్పేసింది. వాయిడ్ అంటే చెల్లవు. యాక్చువల్గా వాయిడ్ అనేది లాటిన్ వర్డ్ అమ్మా. దాని ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే నల్. NULL. నల్ అంటే జీరో. నిల్ అంటారు కదా. సో జీరో లీగల్ ఎఫెక్ట్స్ ఏమంటారు? వాయిడ్ అంటే అర్థం అది. ఓకేనా? సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కొన్నిటిని వాయిడ్ అని చెప్పేసింది. ఆ లిస్ట్లో మీ అగ్రిమెంట్ ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదు. అది సిక్స్త్ పాయింట్. సిక్స్త్ సెవెంత్ పాయింట్, సారీ. ఓకే. ఎయిత్ పాయింట్, సర్టెనిటీ ఆఫ్ మీనింగ్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే కాంట్రాక్ట్లో మీరు చెప్పే పనులు చేయడానికి పాసిబుల్గా ఉండాలి. అండ్ కాంట్రాక్ట్లో మీరు రాసుకునే టర్మ్స్ మీనింగ్ఫుల్గా ఉండాలి. మీనింగ్లెస్గా ఉండకూడదు. ఇది ఎయిత్ పాయింట్. నైన్త్ పాయింట్ ఏంటమ్మా? ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. దీన్నే ఇంకో పేరుతో పిలుస్తాం, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లీగల్ ఫార్మాలిటీస్. So these are the 10 points that are there in section 10 of Indian Contract Act. ఈ 10 items ఉంటే ఆ అగ్రిమెంట్ ఏమవుద్ది? వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో దానిలో భాగంగానే మనం ఏంటంటే నిన్న వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, వాయిడ్ అగ్రిమెంట్ అంటే నేర్చుకున్నాం, వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు వాయిడ్ అగ్రిమెంట్, వాయిడ్ కాంట్రాక్ట్ రెండు ఒకటే, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అని నేను అంటా. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇన్ డిసగ్రిమెంట్ విత్ మీ? ఎవరు నాతో ఏమంటారు సింపుల్గా నేను చెప్పిన స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్సా చెప్పండి. వాయిడ్ అగ్రిమెంట్, వాయిడ్ కాంట్రాక్ట్ రెండు ఒకటే, ట్రూ ఆర్ ఫాల్స్? మళ్ళీ చెప్తున్నాను, వాయిడ్ అగ్రిమెంట్, వాయిడ్ కాంట్రాక్ట్ రెండు ఒకటే, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, ట్రూ ఆర్ ఫాల్స్? వెరీ గుడ్. ఎందుకు? రీజన్ చెప్పండి నాకు. వై ఇట్ ఈస్ ఫాల్స్? ఎందుకు ఫాల్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాయిడ్ అగ్రిమెంట్ అండ్ వాయిడ్ కాంట్రాక్ట్? నేను చెప్పాను క్లాస్లో, నిన్న మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఒకటేనమ్మా పాయింట్ ఏంటంటే, వాయిడ్ అగ్రిమెంట్ అనేది ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వాయిడ్. దట్ మీన్స్ ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ లీగల్ ఎఫెక్ట్స్. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అనేది ఉండదు అందులో. ఎందులో? వాయిడ్ అగ్రిమెంట్లో. కానీ వాయిడ్ కాంట్రాక్ట్ అలా కాదు. ఫ్రమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్, మీరు
ఫామ్ చేసినప్పుడు ఆ కాంట్రాక్ట్ని ఫామ్ చేసినప్పుడు అందులో అన్నీ సరిగ్గానే ఉంటాయి, 10 out of 10 ఐటమ్స్ మ్యాచ్ అవుతాయి. తర్వాత బై డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ కావచ్చు, లేదా చేంజ్ ఆఫ్ లా కావచ్చు, ఏదైనా ఒక అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్స్ వల్ల అది పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ లేకుండా పోతుంది. అప్పుడు అది ఏమవుతుంది, వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. అంటే బిగినింగ్లో బాగానే ఉంటుంది, సబ్సిక్వెంట్గా స్కోర్ తగ్గిపోద్ది. అందుకే ఇక్కడ మనం డిస్కస్ చేసాం, బిగినింగ్లో 10/10 ఉంది, కానీ తర్వాత 9, 8, 7 ఇలా ఉందన్నమాట. ఇలా ఉండేదాన్ని ఏమంటారు, వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. అదే వాయిడ్ అగ్రిమెంట్లో ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ it never reaches 10/10. So that is the main difference between void agreement and void contract. Technical ga cheppalante, in case of void agreements, LE never exists. In case of void agreements, LE never exists. What is LE? Legal enforceability is nothing but 9th point. 10 పాయింట్స్ మీరు రాశారు కదా, అందులో 9th పాయింట్ ఏంటమ్మా, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. అది లేదు కదా. సో అందుకనే వాయిడ్ అగ్రిమెంట్లో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఎప్పటికీ ఉండదు. కానీ వాయిడ్ కాంట్రాక్ట్లో వన్స్ అపాన్ ఏ టైంలో ఉంటుంది, ఇప్పుడు ఉండదు. ఈ 3 మనం డిస్కస్ చేశాం కదా నిన్న క్లాస్లో, అవునా? ఇప్పుడు ఈ 3 డిస్కస్ చేద్దాం. వాయిడబుల్ కాంట్రాక్ట్, ఇల్లీగల్ అగ్రిమెంట్, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 చెప్దాం. ఏది, ఇల్లీగల్ అగ్రిమెంట్స్, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. సో ఫస్ట్ మీరు ఇప్పుడు నాకు చెప్తారు, మా ఇల్లీగల్ తర్వాత ఏముంది, ఇల్లీగల్ నేను ఇప్పుడు దీన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనొచ్చా? ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనొచ్చా? ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఎప్పుడు అవ్వదమ్మా, ఇల్లీగల్ అగ్రిమెంటే. మీకు నిన్న నేను 7 స్టెప్స్, నిన్న కాదు, డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్లో దేర్ ఆర్ 7 స్టెప్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అని డిస్కస్ చేసాం, గుర్తుందా? ఫస్ట్ స్టెప్, ఓకే, ఇలా వెళ్తుంటే అగ్రిమెంట్ వస్తుంది కదా, అగ్రిమెంట్కి ఏం యాడ్ అవ్వాలి అప్పుడు? సో A + LE = C, అంతేగా. అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ యాడ్ అయితే కాంట్రాక్ట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ చేసే వర్క్ ఏంటిదమ్మా, ఇల్లీగల్. నువ్వు ఇల్లీగల్ వర్క్ చేస్తున్నప్పుడు లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఎవరన్నా క్రియేట్ చేసుకుంటారా? నువ్వు క్రియేట్ చేసుకోవాలన్నా అది ఉంటుందా? సో LE ఇక్కడ కూడా ఉండదు. అందుకనే అది ఎప్పటికీ కాంట్రాక్ట్ అవ్వదు, అది ఎప్పుడు కూడా ఏమవుద్ది, అగ్రిమెంట్. ఇందాక నేను మీకు వాయిడ్ అగ్రిమెంట్ దగ్గర చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడా వ్యాలిడ్. వాయిడ్ అగ్రిమెంట్లో కూడా ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ LE ఉండదు, అది ఎప్పటికీ అగ్రిమెంటే, కాంట్రాక్ట్ అవ్వదు. అలాగే ఇక్కడ కూడా ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటాం తప్ప ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనం. వై? బికాస్ ఇల్లీగల్ అగ్రిమెంట్ అని ఎందుకు అంటున్నాం, అందులో ఏముండదు, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండదు. మా 10 పాయింట్స్లో ఒక పాయింట్ మిస్ అయిందంటే ఆ స్కోర్ ఎప్పుడు కూడా ఆల్వేస్ 9, 8, 7, 6 ఇలా ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమంటారు, అగ్రిమెంట్ అంటారు. వాయిడా వ్యాలిడా పక్కన పెట్టేయండి, అగ్రిమెంట్ అంటారు, ఏమనరు. You will never going to call it as a contract. Always you should call with the name called agreement. అర్థమైందా? అది ఇల్లీగల్ అగ్రిమెంట్. సింపుల్ థింగ్. వాట్ ఈజ్ ఇల్లీగల్ అంటే, బిఫోర్ దట్ యూ హ్యావ్ టు నో a concept called what is unlawful. So there are 2 concepts, unlawful, illegal. Many people will think that both are one and the same, but it is not correct. Unlawful is different, illegal is different. Unlawful means you are acting against a law. Illegal means you are acting against a law, and it also includes crime component. Which component? మీరు ఒక లాకి అగెన్స్ట్గా బిహేవ్ చేస్తే దాన్ని ఏమంటారు, అన్లాఫుల్. లాకి అగెన్స్ట్గా బిహేవ్ చేస్తే అందులో క్రైమ్ కాంపోనెంట్ ఇన్వాల్వ్ అయ్యింది అనుకోండి, అది ఇల్లీగల్. ఆల్ అన్లాఫుల్ యాక్టివిటీస్ విల్ నాట్ బికమ్ ఇల్లీగల్, బట్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ విల్ బికమ్ అన్లాఫుల్. సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం. మీరు రోడ్డు మీద వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు
ఆర్ ఎల్స్ రోడ్డు మీద నడిచేటప్పుడు ఎటువైపు నడవాలి? లెఫ్ట్ సైడ్. ఓకేనా? మీరు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్లారు. మీరు ఒక కార్ తీసుకొని రాంగ్ రూట్‌లో వెళ్తున్నారు. అంటే మీరు మోటార్ వెహికల్ యాక్ట్‌ని డీవియేట్ అయ్యారు. అంతే. దీన్ని అన్‌లాఫుల్ అంటారు. ఏమంటారు? మీరు కార్‌ని లేదా బైక్‌ని రాంగ్ డైరెక్షన్‌లో డ్రైవ్ చేశారమ్మా. అది అన్‌లాఫుల్. అంతే. ఎందుకు అన్‌లాఫుల్? ఎందుకంటే మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్‌కి అగెయిన్స్ట్‌గా మీరు బిహేవ్ చేశారు. అంతే. అంతకుమించి ఏం లేదు. అదే రాంగ్ రూట్‌లో వెళ్ళి ఎవరినైనా గుద్ది చంపేశారనుకోండి, అది ఇల్లీగల్. ఫస్ట్ కేస్‌కి, సెకండ్ కేస్‌కి డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? ఫస్ట్ కేస్‌లో కూడా మీరొక తప్పు చేశారు. సెకండ్ కేస్‌లో కూడా మీరొక తప్పు చేశారు. బట్ ఈ 2 మిస్టేక్స్ ఒకటి కాదు. ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్‌లో ఏం లేదు? క్రైమ్ కాంపోనెంట్ లేదు. సెకండ్ దాంట్లో ఏముంది? అందుకే యు ప్లస్ సిసి ఈజ్ ఈక్వల్ టు ఐ. యు అంటే అన్‌లాఫుల్. సిసి అంటే ఐ అంటే ఇల్లీగల్. సో ఆల్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ విల్ నాట్ బికమ్ ఇల్లీగల్. బట్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ విల్ బికమ్. నువ్వు ఇల్లీగల్ స్టేజ్కి వచ్చావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమవుతావు? అన్‌లాఫుల్ అవుతావు. నువ్వు అన్‌లాఫుల్ అయ్యావంటే ఖచ్చితంగా ఇల్లీగల్ అవ్వాలని రూల్. ఎందుకంటే ప్రతి తప్పులో క్రైమ్ ఉండాలని రూల్ ఏం లేదు కదమ్మా. మీరే ఎగ్జాంపుల్ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేశారు, అన్‌లాఫుల్. ఇల్లీగలా? హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేశారు, అన్‌లాఫుల్. కానీ దానివల్ల ఎవరికైనా ఇంజురీ జరిగిందా? లేదు కదా. సో అందుకని అది ఏమవుతుంది? జస్ట్ అన్‌లాఫుల్. ఏమవ్వదు? ఇల్లీగల్ అవ్వదు. ఇక్కడ డౌట్ వస్తుంది చాలామందికి, సార్ క్రైమ్ కాంపోనెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై క్రైమ్ కాంపోనెంట్? వెరీ సింపుల్. Crime component is nothing but if an activity is involving injury to a person or a person's property. ఒక వ్యక్తికి కానీ ఆ వ్యక్తి యొక్క ఆస్తికి కానీ ఇంజురీ టు ఏ పర్సన్ ఆర్ ఏ పర్సన్స్ ప్రాపర్టీ, దానికి ఇంజురీ చేస్తుంటే దాన్ని క్రైమ్ కాంపోనెంట్ అంటారు. యు ఆర్ కాజింగ్ ఇంజురీ టు ఏ పర్సన్ ఆర్ యు ఆర్ కాజింగ్ ఇంజురీ టు ఏ పర్సన్స్ ప్రాపర్టీ, ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ క్రైమ్ కాంపోనెంట్. ఇప్పుడు మీకు అర్థమైందా? సో మీరు ఒక లాక్ అగెనిస్ట్గా బిహేవ్ చేస్తూ అందులో క్రైమ్ కాంపోనెంట్ ఉంటే థమ్సప్స్ టు ఇల్లీగల్, రెండు కలిపి ఏమవుతాయి? ఇల్లీగల్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక సినారియో చెప్పి అది ఇల్లీగలా కాదా అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ఈజీగా చెప్పొచ్చు అది అన్లాఫుల్లో ఇల్లీగలో. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా శాంక్చురీ పార్క్స్ కానీ బర్డ్ పార్క్స్ కానీ ఇలాంటివి, ఇప్పుడు బటర్ఫ్లై పార్క్స్ అవి ఉంటాయి చూసారమ్మా, అలాంటివి విజిట్ చేస్తున్నప్పుడు అందులో కొన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ని పెంచుతారు. ఆ ప్లాంట్స్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు. అంటే వాటిని గిల్లడం, తుంచేయడం. కొంతమంది చేతులు ఉండవు అనమాట, ఫ్లవర్స్ అయినా మంచిగా తుంచేస్తారు. అలా ఫ్లవర్స్ని ప్లక్ చేయకూడదు. అలా మీరు చేశారనుకోండి, తప్పు. ఇప్పుడు చెప్పండి, ఇది ఇల్లీగలా అన్లాఫులా? అన్లాఫుల్. ఎందుకు అన్లాఫుల్ అన్నారు మీరు? అందులో మీరు ఒక లాక్ అగెనిస్ట్గా బిహేవ్ చేశారు, బట్ దానివల్ల ఎవరికీ ఇంజురీ లేదు. పర్సన్కి కానీ పర్సన్ ప్రాపర్టీ కానీ ఇంజురీ లేదు. ఓకేనా? ఇప్పుడు ఆ స్పెసీస్ని మీరు తుంచి, అవి ఏంటంటే కొంచెం టాక్సిక్ ప్లాంట్స్ అనమాట. మీరు అంటారు కదా గన్నేరు పప్పులు అంటారు చూసారమ్మా, అవి తింటే ఏం జరుగుతుంది? చేస్తారు కదా. సో అలాంటి వాటిని మీరు ఏదో తీసుకెళ్ళి మీ బెస్ట్ ఫ్రెండ్కి తినిపించారు. వాడెప్పుడు నిన్ను రంజాన్కి హలీం అడుగుతున్నాడు, లేదా ఉగాది పచ్చడి ఉగాది అడుగుతున్నాడు అని చెప్పి ఒకేసారి తినిపించేద్దాం అని చెప్పి తినిపించారు. పాపం వాడు ఇంకోసారి అడగడానికి లేడు, ఎందుకు తిన్నాక పడుకున్నాడు, ఇంక లేవలేదు అంతే. ఇదేమవుద్ది? ఏ ఇంజురీ టు ఏ పర్సన్ ఉంది కదా, అంటే క్రైమ్ కాంపోనెంటే కదా, అంటే ఇది ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఇల్లీగల్. మీకు ఇప్పుడు అన్లాఫుల్కి ఇల్లీగల్కి డిఫరెన్స్ తెలుసా? రేపు అడిగితే ఫ్రెష్గా క్వశ్చన్ మార్క్ ఫేస్లు వేసుకొని చూస్తారా, ఆన్సర్ చెప్తారా? వెరీ గుడ్. సో ఇల్లీగల్ వాట్? అగ్రిమెంట్స్. Illegal agreements are nothing but if two persons are entering into an agreement to do illegal activities together, it will be called as illegal agreement.
ఒక ఇద్దరు వ్యక్తులు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేద్దామని చెప్పి ఏదైనా అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండమ్మా, దాన్ని ఏమంటారు? ఇల్లీగల్ అగ్రిమెంట్ అని అంటారు. సో ఆ, సో ఆ ఇల్లీగల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో వాటికి ఎలాంటి లీగల్ ఎఫెక్ట్స్ ఉండవు, అవి చెల్లవు, వాయిడ్ ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్, అది వాయిడ్. నేను నిన్న చెప్పాను కోర్టులో ఏది ఎన్ఫోర్స్ చేసుకోగలరు, ఏది ఎన్ఫోర్స్ చేయలేరు. చెప్పాలి. కాంట్రాక్ట్స్ని ఎన్ఫోర్స్ చేసుకోగలరు, అగ్రిమెంట్స్ని ఎన్ఫోర్స్ చేసుకోలేరు. అరే నిన్న బోల్డ్ అన్ని టైప్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ చెప్పాను రా నేను. పొలిటికల్ అన్నాను, కమర్షియల్ అన్నాను, సోషల్ అన్నాను, డొమెస్టిక్, సోషల్, డొమెస్టిక్, కమర్షియల్, పొలిటికల్. ఓకేనా? గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఏది దేనికి ఆపోజిట్ చెప్పండి. సోషల్ అగ్రిమెంట్లో, డొమెస్టిక్ అగ్రిమెంట్లో ఒకటే రూల్ ఉంటుందమ్మా. ఈ రూల్ దేనికి ఆపోజిట్? కమర్షియల్కి ఆపోజిట్. ఏంటి ఆ రూల్ ఒకసారి చెప్పండి. సోషల్ అండ్ డొమెస్టిక్ అగ్రిమెంట్స్లో ఎల్ఈ అనేది బై డిఫాల్ట్ ఉండదు. కావాలంటే ఏం చేయాలి నువ్వు? యూ హ్యావ్ టు మెన్షన్ చేయాలి, అప్పుడు ఉంటుంది. క్లియరా? మరి సిఏలో ఆపోజిట్ అని నాకు తెలుసురా బడవ. అంటే ఏంటి? కమర్షియల్ అగ్రిమెంట్స్లో లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ బై డిఫాల్ట్ ఉంటుంది, నీకు అవసరం లేకపోతే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు అలా. అండ్ ఫోర్త్ వన్ మీకు బాగా తెలుసు, పొలిటికల్. మీరు ఏం చేసినా ఉండదు. మీరు 100 రూపాయల బాండ్ పేపర్ కాదమ్మా, 1000 రూపాయలు, 10 లక్ష రూపాయల బాండ్ పేపర్ మీద రాసినా కూడా అది అగ్రిమెంటే, కాంట్రాక్ట్. వాటిని ఎన్ఫోర్స్ చేసుకోలేరు. అది ఏ బాండ్ పేపర్ అయినా, ఎంత పెద్ద మీరు ఆన్ రికార్డ్ మాట ఇచ్చినా, ఆఫ్ రికార్డ్ మాట ఇచ్చినా, కొంతమంది చెప్తారు కదా రాసి పెట్టుకో అంటారు. ఎక్కడ పెట్టుకోవాలి రాసుకొని? అవి చెల్లవు, అందుకే అంత గట్టిగా చెప్తారు రాసి పెట్టుకో, రాసి పెట్టుకో అని. అవి చెల్లవని వాళ్ళకి తెలుసు. ఓకే, సో అది ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అంటే అదనమాట. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఆర్ దోస్ అగ్రిమెంట్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ పర్సన్స్ టు అండర్గో ఇల్లీగల్ యాక్టివిటీస్. ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేద్దామని ఇద్దరు పర్సన్స్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే దాన్నే ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటారు. దీన్ని ఈజీగా కూడా చెప్పేయచ్చు, ఇదేనమ్మా ఇల్లీగల్ అగ్రిమెంట్ అని. అసలు ముందు మీకు అసలు ఇల్లీగల్ అంటే ఏంటో తెలియాలి కదా. తెలుసా ఇప్పుడు ఇల్లీగల్ అంటే? యూ ప్లస్ సిసి. యూ అంటే అన్లాఫుల్, సిసి అంటే క్రైమ్ కాంపోనెంట్. అంటే తెలుసా? ఇట్ ఇన్వాల్వ్స్ ఇంజురీ టు ఏ పర్సన్ ఆర్, దాన్ని సిసి అంటారు. దీనికి అన్లాఫుల్ యాక్టివిటీ యాడ్ అయితే దాన్ని ఇల్లీగల్ అంటారు. ఇలాంటి ఇల్లీగల్ పనులు చేద్దామని ఇద్దరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే దాన్ని ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటారు. ఇల్లీగల్ కాంట్రాక్ట్ అవ్వదమ్మా, ఎప్పుడు కానీ ఇల్లీగల్ అగ్రిమెంటే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ వెరీ సింపుల్. అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ ఆర్ నథింగ్ బట్ గుడ్ కాంట్రాక్ట్స్, బట్ they are lacking some legal formalities. That means unenforceable contracts are good in substance. Good in substance, మంచివే, మంచి కాంట్రాక్ట్సే, కాకపోతే అందులో లీగల్ ఫార్మాలిటీస్ అనేవి సరిగ్గా ఫుల్ఫిల్ కాలేదు. ఎగ్జాంపుల్, 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు బాండ్ రాసుకోమన్నారమ్మా, మీరు కక్కుర్తిబడి 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నారు, లేదా 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నారు. ఇప్పుడు అది చెల్లదు. ఎందుకని? స్టాంప్ వాల్యూ ఎంత ఉండాలని చెప్పారు? 100 రూపాయలు ఉండాలి. రేపొద్దున మీరు సిఏ ఇంటర్ కంప్లీట్ చేసి ఆర్టికల్స్లో జాయిన్ అయ్యారు అనుకోండి అమ్మా, నీకు మీ ప్రిన్సిపల్కి, ప్రిన్సిపల్ అంటే కాలేజ్ ప్రిన్సిపల్ కాదు, ఆర్టికల్స్ జాయిన్ అవుతావు కదా అని ప్రిన్సిపల్ అంటారు, నిన్ను ఆర్టికల్స్ స్టూడెంట్ అంటారు. నీకు నీ ప్రిన్సిపల్కి మధ్య 100 రూపాయల కాంట్రాక్ట్ బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకుంటారు. ఏమని? నువ్వు ఆయన దగ్గర వర్క్ చేస్తావని, వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ప్రాపర్టీస్ దొబ్బేవని, ఇన్ఫర్మేషన్ ఎవరికి బయటికి చెప్పవని, ఇట్లాంటివి ఉంటాయి. మరేమీ లేకుండా ఎట్లా జాయిన్ చేసుకుంటారు? ఆయన దగ్గర చాలామంది క్లయింట్స్ ఉంటారమ్మా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు తెలుసుకొని బయట అమ్మేవని గ్యారంటీ ఏముంది? నౌడేస్ డేటా ఈజ్ కింగ్ కదా. అందుకనే నువ్వు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వాలి. జాయిన్ అవ్వడం అంటే ఏదో డబ్బులు ఇస్తున్నారని ఏదో వెళ్ళిపోయి జాయిన్ అవ్వడం కాదు, బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి ఆయనకి నీకు. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎగ్జిక్యూట్ చేయమని ఐసీఐ చెప్తుంది, నువ్వు పిసినారి సంఘం అధ్యక్షుడివి. 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్ అంతా నీట్గా రాసావు, సంతకాలన్నీ అయిపోయినాయి, దాన్ని అప్లోడ్ చేసావు. ఐసీఐ వాడు ఏమంటాడు? వాడికి బూతులు రావు కాబట్టి సరిపోద్ది. ఏమంటాడు? ఇది రిజెక్ట్ చేస్తాడు, ఇది సఫిషియంట్
డ్యూ టు ఇన్సఫిషియంట్ బాండ్ వాల్యూ ఐఎమ్ హియర్ బై రిజెక్టింగ్ యువర్ అప్లికేషన్ అని అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి, 90 రూపాయలు విలువైన స్టాంప్స్ కొని ఆ స్టాంప్స్ని దాని మీద అతికించాలి. ఇప్పుడు పేపర్ ఉంది అనుకోండి అమ్మా, పేపర్ కాదుగా, ఒక పేపర్ ఇటు ఇవ్వండి అక్కయ్య, ఆ నోట్ సీట్ దాన్ని చింపే వద్దులే, వైల్డ్గా ఉన్నారు మీరు. ఇప్పుడు ఇది బాండ్ పేపర్ అనుకోండి అమ్మా, మీరు ఇక్కడ 10 రూపాయల స్టాంప్ పేపర్, ఎప్పుడైనా స్టాంప్ పేపర్ చూసారా? ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆ వాల్యూకి సంబంధించినటువంటి 10, 20, 50 అలా ఉంటుంది అనమాట. ఇది 10 రూపాయల స్టాంప్ పేపర్ కదమ్మా నువ్వు ఎగ్జిక్యూట్ చేసింది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, 90 రూపాయలు విలువైన స్టాంప్స్ అమ్ముతారు విడిగా, స్టాంప్స్ ఉంటాయి కదా, ఆ స్టాంపుల్ని ఈ సైడ్లో అతికించాలి. 90 రూపీస్ వర్త్ ఆఫ్ స్టాంప్. 90 దొరకదు నీకు, 10 రూపీస్వి 9 కానీ, 50 రూపాయలది ఒకటి, 20 రూపాయలది 2, 50 రూపాయలది ఒకటి, 20 రూపాయలది 2, మొత్తం ఎంత అవుతాయమ్మా, 90 రూపీస్ అవుతాయి కదా అమ్మా. 100 రూపాయలు అంటే అది మినిమం అని, 100 కన్నా ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తారని కాదు. ఇప్పుడు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నిన్ను బాండ్ ఎగ్జిక్యూట్ చేయమన్నారు, నువ్వు 150 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎగ్జిక్యూట్ చేసావు, తప్పేం కాదు. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. సో ఇప్పుడు 10 రూపాయల స్టాంప్ పేపర్ ఇది, దీని మీద 2 50 రూపాయల స్టాంప్స్ కొనేసి ఇక్కడొకటి ఇక్కడొకటి అతికించేసి మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి పంపిస్తావు. అప్పుడు ఏం జరుగుతుంది, వాడు అప్పుడు అప్రూవ్ చేస్తాడు. అంతకుముందు ఎందుకు అప్రూవ్ చేయలేదు, నువ్వు ఏదైనా తప్పు చేసావనా? యువర్ కాంట్రాక్ట్ ఈజ్ గుడ్ ఇన్ సబ్స్టెన్స్ బట్ ఇట్ ఈస్ ల్యాకింగ్ సమ్ లీగల్ ఫార్మాలిటీస్. కమ్ అగైన్. Your contract is good in substance, but it is lacking legal formalities. ఇలాంటి వాటిని ఏమంటారో తెలుసా, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. దట్ మీన్స్ దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సమ్ లీగల్ ఫార్మాలిటీస్. ఇఫ్ యూ కరెక్ట్ దట్ లీగల్ ఫార్మాలిటీస్, ఇఫ్ యూ మాడిఫై దట్ లీగల్ ఫార్మాలిటీస్, దెన్ దే కెన్ బి ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. వాటిని మళ్ళీ నువ్వేం చేసుకోవచ్చు, కోర్టులో ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాంపులు సరిపోలేదు, స్టాంపులు అతికిచ్చావు, ఎన్ఫోర్స్ అవుతుంది. అర్థమైందా? అలాగే మీరు అప్పుడప్పుడు కొన్ని ఎగ్జామ్ అప్లికేషన్స్ అవి ఫిల్ చేస్తారు కదమ్మా. ఇది పేపర్ అనుకోండి, ఇక్కడెక్కడో చిన్న బాక్స్ ఉంటుంది, ఇక్కడ ఈ బాక్స్లో సైన్ చేయమంటాడు. కొంతమంది కొండమంగళోళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ సైన్ చేస్తారు వాడు, ఓకేనా? వాడికి ఎక్కడ సైన్ చేయాలో కూడా తెలీదు. ఇది ఉంటుంది కదమ్మా, ఈ బాక్స్ ఉంది, బాక్స్లో సైన్ చేయాలి, వాడు ఇక్కడ సైన్ చేస్తాడు. ఒరే బాక్స్ ఎక్కడుంది, నువ్వెక్కడ సైన్ చేస్తున్నావు? కొన్ని అప్లికేషన్స్లో ఇక్కడ బాక్స్ ఇచ్చి ఫోటో అతికిచ్చమంటాడు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. వాడేదో వాట్సాప్ డీపీని తీసి పెడతాడు, అప్పటికప్పుడు ఫోటోలు దొరకి ఇట్లా చేస్తా, ఇట్లా లేదా బాక్స్ ఇక్కడ ఉంది కదమ్మా, ఫోటో ఎక్కడ అతికిచ్చాడు. సో అంటే ఇక్కడ వాడు చేసిందంతా రాంగ్ అని కాదు, వాడు చేసింది కరెక్టే, గుడ్ ఇన్ సబ్స్టెన్స్, బట్ చెప్పినట్టు చేయలేదు వాడు. ల్యాకింగ్ లీగల్ ఫార్మాలిటీస్, సిగ్నేచర్స్ సరిగ్గా లేకపోవడం, ఫోటోలు సరిగ్గా లేకపోవడం, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కమ్యూనికేట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అవుతాయి. పేరులోనే ఉంది అన్ఎన్ఫోర్సబుల్, అంటే ఎన్ఫోర్స్ చేసుకోవడం కుదరదు. మరి ఎప్పుడు కుదురుతుంది, అక్కడ ఉన్నటువంటి మిస్టేక్స్ని నువ్వు సరి చేస్తే కుదురుతుంది. Make them correct, then it is possible to enforce the contract in the court of law. Are we clear? అర్థమైందా? Tell me what is meant by unenforceable contract. Unenforceable contracts are good in substance, but they are not enforceable in the court of law due to lack of legal formalities. If the legal formalities are modified and make them correct, then they can be enforceable in the court of law. That's it. Clear? రెండు చెప్పాను, ఇప్పుడు అర్థమైందా? ఏంటంటే చెప్పా, లీగల్ అగ్రిమెంట్ అంటే చెప్పాను. ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటే, ఇల్లీగల్ అంటే ఏంటి, అన్లాఫుల్ ప్లస్ క్రైమ్ కాంపోనెంట్. అన్లాఫుల్ అంటే యువర్ యాక్టింగ్ అగెయిన్స్ట్ ఏ లా, అన్లాఫుల్. మరి క్రైమ్ అంటే, క్రిమినల్ కాంపోనెంట్ అంటే
బై యువర్ యాక్టివిటీస్ యు ఆర్ కాజింగ్ ఇంజురీ టు ఏ పర్సన్ ఆర్ పర్సన్స్ ప్రాపర్టీ, దాన్ని ఏమంటారు? ఇల్లీగల్ క్రైమ్ కాంపనెంట్ అంటారు. రెండు కలిస్తే ఇల్లీగల్. ఇల్లీగల్ వాట్? సో రెండు అయినాయి. మూడోది చాలా ఇంపార్టెంట్, ఇది ఇక్కడే కాదు, వాయిడబుల్ కాంట్రాక్ట్. ఇది ఇక్కడే కాదు, మీకు ఫర్దర్గా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో అలాగే ఇంటర్లో కూడా వస్తుంది. కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా కామనే, బట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది వాయిడబుల్ కాంట్రాక్ట్. ఏంటమ్మా అందులో? వ్యాలిడ్ కాంట్రాక్ట్ అర్థమైందా మీకు? వాయిడ్ అగ్రిమెంట్, వాయిడ్ కాంట్రాక్ట్, ఇల్లీగల్ అగ్రిమెంట్, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. సో అందులో పెండింగ్ ఏంటమ్మా? వాయిడబుల్ కాంట్రాక్ట్స్. సో కంప్లీట్ చేద్దాం చూడండి. వాయిడబుల్ కాంట్రాక్ట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడే కాదు, మళ్ళీ మీకు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో వస్తుంది, నేను అక్కడ చెప్పను, ఎందుకంటే ఇక్కడ మనం డీటెయిల్గా నేర్చుకుంటాం కాబట్టి మళ్ళీ పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడా అన్నిసార్లు అక్కర్లేదు, ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ వాయిడబుల్ కాంట్రాక్ట్. అదే లాస్ట్ వన్, ఇంక ఇందులో ఈ లిస్ట్లో మిగిలింది అదే వాయిడబుల్ కాంట్రాక్ట్స్. వాయిడబుల్ కాంట్రాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈవెన్ ఫైనల్లో ఉండే వాళ్ళకి కూడా, ఫైనల్ చదువుతున్న వాళ్ళకి కూడా ఒక పటన్ అర్థం కాదు, ఇది చెప్పలేరు వాళ్ళు. వాట్ ఈజ్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఎస్ ఇట్ ఈజ్ వాయిడబుల్ అంటారు. ఎందుకు అది మరి? ఎందుకంటే ఏదో రీజన్ ఉంది అందులో. బట్ మీరు ఖచ్చితంగా మీరు క్లాసెస్ జాగ్రత్తగా వింటే వాళ్ళకన్నా మీకు బెటర్ నాలెడ్జ్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ ఈజ్ క్రూషియల్ అమ్మ. ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా అయినా రాయొచ్చు. మీకు ముందు కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్స్ ట్విస్ట్ చేసి అడిగినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. అదే మీరు ఫౌండేషన్ అంటే మీకు బేసిక్స్ సరిగ్గా లేవనుకోండి, ఒక క్వశ్చన్ ట్విస్ట్ చేసి అడగగానే పేపర్ చాలా టఫ్గా ఉంది, మాకేదో తెలియని అడిగారు, మమ్మల్ని వాళ్ళు తెలియని క్వశ్చన్స్ అడిగారు, మేము వాళ్ళకి తెలియని ఆన్సర్లు రాసాం, సో అలా ఉంటుంది అనమాట. సో అట్లా చేయొద్దు. ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫౌండేషన్ అంటే సిఏ ఫౌండేషన్ అని కాదు, హ్యావింగ్ ప్రాపర్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త నేర్చుకోండి. సో వాయిడబుల్ కాంట్రాక్ట్. సో before we are discussing about what is meant by voidable contract, we have to know about two persons. Who are those two persons? Means one is DP, second one is AP. One is DP, second one is AP. So మీ ప్రొఫైల్స్లో ఉన్నాయా? వినండి. సో డిపి అంటేనమ్మా డిఫాల్టింగ్ పార్టీ, ఏపీ అంటేనమ్మా అగ్రీవ్డ్ పార్టీ. సో డిపి అంటే ఏంటమ్మా? డిఫాల్టింగ్ పార్టీ. అగ్రీవ్డ్ పార్టీ. ఓకే, సో ఎవరు సార్ వీళ్ళు? హూ ఈజ్ డిపి, హూ ఈజ్ ఏపీ? సో సింపుల్ థింగ్ మా, డిఫాల్టింగ్ పార్టీ ఈజ్ ద పార్టీ హూ కమిట్స్ ఏ రాంగ్ఫుల్ యాక్ట్. తప్పు చేశారంటారు చూసారా, ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసినటువంటి పర్సన్ని మనం డిపి అని పిలుస్తాం. ఏ పార్టీ హూ కమిట్స్ ఏ మిస్టేక్ ఆర్ హూ కమిట్స్ ఏ రాంగ్ఫుల్ యాక్ట్ విల్ బి కాల్డ్ యాజ్ డిపి. తప్పు చేసినాడు డిఫాల్టింగ్ పార్టీ, పేరులోనే ఉంది, హీ కమిట్స్ ఏ డిఫాల్టింగ్ పార్టీ. హూ ఈజ్ ఏపీ? అగ్రీవ్డ్ పార్టీ. అగ్రీవ్డ్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ by virtue of that mistake or by virtue of that wrongful activity, the party who suffers loss. Come again. The party who suffers, look sorry, will be called as AP, aggrieved party. Which party? ఎవరైతే ఒక తప్పు చేస్తారో ఆ తప్పు చేసినటువంటి పర్సన్ పేరు డిఫాల్టింగ్ పార్టీ, డిపి. ఆ తప్పు వల్ల ఎవరైతే లాస్ సఫర్ అవుతారో ఆ లాస్ సఫర్ అయినటువంటి పార్టీ పేరు ఏపీ, అగ్రీవ్డ్ పార్టీ. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఎవరో ఒక పర్సన్
ఇంకొక పర్సన్ మెడలో గోల్డ్ చైన్ ఉండడం చూశాడు. వాడికి ఏవో 3-4 బెట్టింగ్ యాప్స్‌లో లోన్స్ ఉన్నాయి. ఆ లోన్స్ క్లియర్ చేయాలంటే ఈడి దగ్గర చైన్ అమ్మేస్తే మన లైఫ్ సెట్ అయిపోద్ది అని చెప్పి వాడు ప్లాన్ చేశాడు. ఏంటంటే వాడిని బెదిరించి ఆ గోల్డ్ చైన్ లాక్కోవాలనుకున్నాడు. వెరీ గుడ్. సక్సెస్ఫుల్‌గా బెదిరించాడు. నువ్వు గనక ఆ గోల్డ్ చైన్ తీసి ఇవ్వకపోతే రేపటి నుంచి నీకు మెడకాయ మీద తలకాయ ఉండదు. ఆడనుకున్నాడు, ఒరేయ్ మెడకాయ మీద తలకాయ లేకపోతే చైన్లు ఎలా వేసుకుంటాం? తలకాయ ఉంటే చైన్ వేసుకుంటాం, లేదంటే చైన్స్ వేసుకోవడానికి మన తలకాయ ఉండదంటున్నాడు. వీడు చూస్తేనేమో సర్టిఫైడ్ సైకోలా ఉన్నాడు, ఏమన్నా చేసేలా ఉన్నాడు. తీసుకోపోరా బాబు, బతుకుంటే బఠానీలు అమ్ముకున్నా బతకొచ్చు అని చెప్పి వాడు ఏం చేశాడు, వీడు బెదిరించేసరికి ఆడు చైన్ తీసి ఇచ్చేశాడు. బెదిరించేవాడు ఏమన్నా ఒక్కడే బెదిరిస్తాడమ్మా? ఒక ఇద్దరు ముగ్గురునో నలుగురినో గ్యాంగ్ తెచ్చుకొని బెదిరిస్తాడు కదా. వాడు బ్లేడ్ బ్యాచ్ అనుకోండి, బ్లేడ్ తెచ్చి చైన్ తీసేస్తావా కోసేమంటావా? ఏంట్రా బాబు ఇంత వైల్డ్గా ఉన్నాడు, తీసుకోరా బాబు అని చెప్పి చైన్ తీసి ఇచ్చేశాడు. ఇప్పుడు అవతల పర్సన్ వీడి మీద ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్తో చైన్ తీసి ఇచ్చాడా? అయ్యో నా ఫ్రెండ్ బెట్టింగ్ యాప్స్లో సఫర్ అవుతున్నాడే, ఏం లేదు. వాడు ఒక తప్పు బెదిరించాడు కాబట్టి, కోయర్షన్ అప్లై చేశాడు కాబట్టి, వాడు మోసం చేసి ఏదో చేశాడు మొత్తానికి, అందుకు ఇచ్చాడు. ఒక తప్పు ఏదో చేసావు, అమ్మాయి ఇలా బెదిరించి తీసుకోవచ్చా? తప్పేగా అది. తప్పేనా? మీరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తారా? తప్పేగా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే బెదిరించావమ్మా, మీరే బెదిరించారు మీ ఫ్రెండ్ని. సో మీ పేరేంటి ఇప్పుడు? మీ పేరు డిపి. మీ పేరేంటమ్మా? డిపి అంటే ఎందుకు మిమ్మల్ని డిపి అంటున్నారు? మీరు ఒక తప్పు చేశారు కాబట్టి. యూ కమిటెడ్ ఏ రాంగ్ఫుల్ యాక్టివిటీ. ఫర్ దట్ రీజన్ యూ విల్ బి కాల్డ్ యాజ్ డిఫాల్టింగ్ పార్టీ. మీరు తప్పు చేయడం వల్ల అవతలవాడు సఫర్ అయ్యాడా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లేడ్ తీసుకెళ్ళి బెదిరించాడు, వాడు ప్యాంట్లోంచి కత్తి తీసాడు. అంటే మీరు బెదిరించడం వల్ల వాడు సఫర్ అయ్యాడా లేదా? సఫర్ అయ్యాడా? కత్తి తీసాడు కదమ్మా, కత్తి తీసేది నువ్వేంది? నీతో పాటు వచ్చిన ఇద్దరు కూడా గాయబ్. వీడేంద్రా బాబు మనమే సైకోలో అనుకుంటే వీడు ఇంకా పెద్ద సైకోలా ఉన్నాడు, మన స్కూల్ ప్రిన్సిపల్లా ఉన్నాడు వీడు అని చెప్పి వాడేం చేశాడు, పారిపోయాడు. మీరు పారిపోయారు. అంటే ఇప్పుడు మీరు బెదిరించారు, కానీ మీరు బెదిరించడం వల్ల అతనేమీ లాస్ సఫర్ అవ్వాల. వెళ్ళి చైన్ ఇస్తావా చేస్తావా అన్నాడు. ఏమో ఏం ఇక్కుంటావు ఇక్కో అన్నాడు. సో ఇప్పుడు వాడేమీ సఫర్ అవ్వలేదుగా, లాస్ సఫర్ అవ్వలేదు. సో ఇప్పుడు వాడే అగ్రీడ్ పార్టీ అవ్వడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పు చేయాలి, ఆ తప్పు వల్ల ఎదుటి పార్టీ సఫర్ అవ్వాలి. అప్పుడే వాయిడబుల్ కాంట్రాక్ట్ అనే దానికి ఈ 2 పాయింట్లు సాటిస్ఫై అవ్వాలి. అరే మీరు ఫ్రీ కన్సెంట్ అనే చాప్టర్ చదువుంటారు కదా, ఆ ఫ్రీ కన్సెంట్ అనే చాప్టర్లో ఫ్రాడ్ అనే కాన్సెప్ట్ చదువుంటారు. మీకు ఎవరైనా ఒక అబద్ధం చెప్పాలి, ఆ అబద్ధాన్ని నువ్వు నిజమనుకుని నమ్మి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి సఫర్ అవ్వాలి మీరు, అప్పుడేగా ఫ్రాడ్ ఎస్టాబ్లిష్ అవుద్ది. ఒకవేళ మీకు ఎవరో అబద్ధం చెప్పారు, ఆ అబద్ధం వల్ల మీరేమీ సఫర్ అవ్వలేదు, అప్పుడు అది ఫ్రాడ్ అవుతుందమ్మా? అవ్వదు. మీరు కారు కొనుక్కోవడానికి వెళ్ళారమ్మా, డీజిల్ కార్. వాడు లీటర్కి 30 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందని చెప్పి అబద్ధం చెప్పాడు. నిజానికి అది 12 కిలోమీటర్సే మైలేజ్ వస్తుంది, అది వాడికి తెలుసు. కానీ అమ్మడం కోసం వాడు 30 కిలోమీటర్స్ వస్తుందని నీకు అబద్ధం చెప్పాడు. నువ్వు కూడా, నీకు పెద్ద కార్స్ మీద నాలెడ్జ్ లేదు, నువ్వు కూడా అది నిజం అనుకుని నమ్మి కొనుక్కున్నావు. సర్ప్రైజింగ్లీ ఆ కార్ నిజంగా 30 కిలోమీటర్స్ మైలేజ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు నువ్వు లాస్ సఫర్ అయ్యావా? కాబట్టి అదేం జరుగుతుంది, ఫ్రాడ్ అవ్వదు. అది ఫ్రాడ్ అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ ఉండాలి, అబద్ధం ఉండాలి, లాస్ ఉండాలి. అలా ఇక్కడ కూడా వాయిడబుల్ కాంట్రాక్ట్లో డిపి ఒక తప్పు చేయాలి, ఏపీ దానివల్ల సఫర్ అవ్వాలి. ఫర్ దట్ రీజన్ ఏ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాసే సఫర్ అవ్వలేదు అనుకోండి, మీరు ఏపీ అవ్వరు, అగ్రీడ్ పార్టీ అవ్వరు. మిమ్మల్ని అగ్రీడ్ పార్టీ అని పిలవాలంటే మీరు లాస్ సఫర్ అవ్వాలి. సో మీకు ఇప్పుడు డిపి ఏపీ అంటే తెలుసా? డిఫాల్టింగ్ పార్టీ. నేను ఇంకా వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటో చెప్పలా. వాయిడబుల్ కాంట్రాక్ట్ తెలుసుకునే ముందు మీరు ఇద్దరు గురించి తెలుసుకోవాలని ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశా అంతే. వన్ ఈజ్ డిపి, వన్ ఈజ్ ఏపీ. డిపి అంటే తప్పు చేసినాడు, ఏపీ అంటే దానివల్ల లాస్ సఫర్ అయినవాడు. ఇప్పుడు వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటో చెప్తా.
voidable contract is a contract which is valid at the option of one or more but not at the option of other or others. సింపుల్గా చెప్పాలంటే ఏ కాంట్రాక్ట్ అయితే వ్యాలిడ్ అవుతుంది వాయిడ్ అవుతుంది, అది వ్యాలిడ్ అవుతుందా వాయిడ్ అవుతుందా డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ అదర్ పర్సన్ బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ ఆర్ అదర్స్. చెప్తా జాగ్రత్త వినండి. పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారమ్మా, ఏ బి. ఏ బి జాగ్రత్త వినండి. ఏ కోయర్షన్ అప్లై చేశాడు, థ్రెటనింగ్ అప్లై చేశాడు ఎవరి మీద, బి మీద. అంటే ఒక తప్పు చేశాడు, దానివల్ల బి సఫర్ అయ్యాడు, దానివల్ల లాస్ సఫర్ అయ్యాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఏమంటారు, బీని ఏమంటారు? ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ? ఎవ్రీబడి ఇన్ ద క్లాస్. ఏని ఎందుకు డిపి అన్నాం, బిని ఎందుకు ఏపీ అన్నాం, మీకు అర్థమైందా? ఎందుకెళ్ళొచ్చా? పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ ఎప్పుడైతే ఇలాంటి ఒక తప్పు చేశాడో, తప్పు అంటే బెదిరించి కాంట్రాక్ట్లోకి ఎంటర్ చేయించుకున్నాడో, ఈ బెదిరించిన విషయం, ప్రాపర్టీని లాక్కున్న విషయం ఇదంతా బీకి తెలుసు. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త వినండి. సి ఎవరంటే బి ఫ్రెండ్. బి వెళ్ళి సికి చెప్పాడు, నన్ను ఇట్లా నిన్నాడు బెదిరించి నా గోల్డ్ చైన్ లాక్కున్నాడు, లేదా ప్రాపర్టీస్ రాయించుకున్నాడు, సంతకాలు పెట్టించుకున్నాడు, కాంట్రాక్ట్లోకి ఎంటర్ చేయించుకున్నాడు అని. పాయింట్ ఏంటంటే ఏకి బీకి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంది, కానీ అది మనస్ఫూర్తిగా ఎగ్జిక్యూట్ అయిన కాంట్రాక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ విల్ఫుల్ కాంట్రాక్ట్. వై బీ సైన్ దట్ అగ్రిమెంట్ ఆర్ వై బీ సైన్ దట్ కాంట్రాక్ట్? కోయర్షనో, ఫ్రాడో, ఇన్ఫ్లుయెన్సో, మిస్రిప్రజెంట్ ఏదో చేశాడు మొత్తానికి, అందుకు సైన్ చేశాడు. అర్థమవుతుందా? పాయింట్ ఇక్కడ ఏంటంటే బి సఫర్ అయ్యాడు కాబట్టి మనం బీని అగ్రీడ్ పార్టీ అంటున్నాం కాబట్టి ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకునే రైట్ ఎవరికి మాత్రమే ఉంది అంటే బికి. కాంట్రాక్ట్ విచ్ క్యాన్ బి వ్యాలిడ్ ఆర్ వాయిడ్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ఓన్లీ వన్ పార్టీ బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ ఆర్ అదర్స్. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ చేసుకోవాలన్నా ఆపేయాలన్నా ఓన్లీ అది ఎవరి హ్యాండ్స్లో ఉంది? అగ్రీడ్ పార్టీ హ్యాండ్స్లో ఉంది. కొంతమంది ఉంటారు, ఎవరికో ఏదో అన్యాయం జరిగితే వీళ్ళు రెచ్చిపోతారు, ఆడపిల్లలంటే ఆట బొమ్మలుగా ఉందిరా నీకు అని చెప్పి పక్కన వస్తారు. ఇప్పుడు ఇక్కడ అమ్మ ఇంజస్టిస్ జరిగింది ఎవరికి? బీకి. కేసు ఫైల్ చేయాల్సింది ఎవరు? ఎవరు ఎగ్జైట్ అయిపోతున్నారు? పక్కెళ్ళి ఆడుకో అంటారు. సో బీకి లాస్ జరిగింది కాబట్టి బి మాత్రమే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయాలి. సి, డి, ఈ వీళ్ళెవ్వరూ కూడా ఎగ్జైట్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ని కంటిన్యూ చేయాలా క్యాన్సిల్ చేయాలా బి మాత్రమే డెసిషన్ మేకర్, ఎవరూ కాదు. ఎందుకంటే జాగ్రత్త వినండి, ఇక్కడ లాస్ జరిగింది ఎవరికి కాబట్టి ఆ లాస్ని కొన్నిసార్లు వదిలేయవచ్చు, కొన్నిసార్లు దాన్ని అడ్డుకోవచ్చు. అల్టిమేట్ డెసిషన్ లా ఎవరికి ఇచ్చింది? లాస్ సఫర్ అయిన పార్టీకి ఇచ్చింది. లాస్ సఫర్ అయిన పార్టీ ఇక్కడ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ షాట్ ఉన్నాడమ్మా, ఆయనకు ఒక 2000 crores వర్త్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. ఎవరో ఒక దొంగ ఆయన్ని మార్నింగ్ పూట జాగింగ్కో వాకింగ్కో వెళ్తున్నాడు, ఎవరో ఒక దొంగ ఆయన దగ్గర ఉన్నటువంటి ఐఫోన్ లేదా వాచో లేదా గోల్డ్ చైన్ ఏదో లాక్కున్నాడు. 2000 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఉన్న పర్సన్ ఒక గోల్డ్ చైన్ పోతే ఆయన లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోద్దా? అయ్యో నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి బాధపడతాడా? మహా అయితే ట్విట్టర్లో పోస్ట్ వేస్తాడు, ఈ సిటీలో సెక్యూరిటీ బాగా తగ్గిపోయింది, ఇలా అలా జరిగిందని చెప్పి షేర్ చేసుకుంటాడు, అంతే, అంతమించి ఏం జరగదు. ఇప్పుడు 2000 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఉన్నటువంటి పర్సన్ ఇలాంటి వాళ్ళకి అగెనిస్ట్గా జనరల్గా వెళ్ళడు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 2000 crores మహా అయితే 1,00,000 రూపాయలు చైన్ ఉంటుంది, 2 లక్షలు ఉంది చైన్, అదేం పెద్ద డెంట్ కాదు వాళ్ళ ప్రాపర్టీకి, వదిలేస్తాడు. అలా కాదు. అంటే ఇప్పుడు అదే 2 lakhs చైన్ ఒకరి లైఫ్లో అసలు పెద్ద ఏమంటారు కన్సిడరబుల్ ఐటమే కాదు. అలా కాకుండా ఒక పర్సన్ ఎవరో ఉన్నాడు, నాలాంటి ఒక పేదవాడు ఎవడో ఉన్నాడు,
నాలాంటి ఒక పేదవాడికి 2 లక్షలు చాలా చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా అట్లాంటిది లాగేసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏం చేస్తా, ఫైట్ చేస్తా. ఎందుకంటే నా దగ్గర అసలే డబ్బులు లేవు. 2 lakhs చాలా ఇది కాబట్టి. అదే మీలాంటి ఒక 2000 crores ప్రాపర్టీ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైనా లాగేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? పోతే పోయింది, చిటికలో సంపాదిస్తా అని చెప్పి వదిలేస్తారు. సో పాయింట్ ఏంటంటే, ఓకే ఓకే వినండి 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 కాన్సెప్ట్ చెప్పేటప్పుడు జాగ్రత్త వినాలి, తర్వాత మాట్లాడు. పాయింట్ ఏంటంటే, సేమ్ 2 lakhs చైన్ కదా, ఒకరి లైఫ్లో అది చాలా పెద్ద కన్సిడరబుల్ ఐటెం, కొంతమందికి మేబీ అవ్వచ్చు. ఇంకొకరి లైఫ్లో అది అసలు నెగ్లిజిబుల్ ఐటెం, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు లాస్ రెండు కేసెస్లో, ఫస్ట్ చెప్పిన కేసులో, సెకండ్ చెప్పిన కేసులో, సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేసిన కేసులో లాస్ 2 కేసెస్లో కూడా గోల్డ్ చైనే, దాని వాల్యూ 2 lakhs. ఒకళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? పెద్ద అసలు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి. ఇంకొకళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా అయినా సరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అగెనెస్ట్గా ఫైట్ చేయాలని అనుకుంటారు. మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ కేసులో లాస్ వాల్యూ ఎంత? 2 lakhs. సెకండ్ కేసులో లాస్ వాల్యూ, మరి 2 కేసెస్లో లాస్ వాల్యూ సేమ్ అన్నప్పుడు 2 కేసెస్లో రియాక్షన్ కూడా సేమ్ ఉండాలా? సేమ్ ఉందా? ఒక దాంట్లో రియాక్షనే లేదు, ఇంకో దాంట్లో హెవీ రియాక్షన్ ఉంది. అర్థమవుతుందా? సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అగ్రీవ్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు కొన్నిసార్లు ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు అగ్రీవ్డ్ పార్టీ వాళ్ళు అసలు రియాక్ట్ అవ్వరు. రియాక్టే. అందుకనే కాంట్రాక్ట్ని కంటిన్యూ చేయాలా, క్యాన్సిల్ చేయాలా, ఆప్షన్ కోర్ట్ ఎవరికి ఇచ్చింది? అగ్రీవ్డ్ పార్టీ. సో వాడు కంటిన్యూ చేయాలనుకుంటే సైలెంట్గా ఉంటాడు, వాడు క్యాన్సిల్ చేయాలనుకుంటే కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ సిటీలో పెద్ద బిగ్ షాట్ అమ్మ, నీకు సిటీ బయట ఒక 1 acre ల్యాండ్ ఉంది. నీకు అలాంటి ల్యాండ్స్ చాలా చోట్ల ఉన్నాయి. జస్ట్ ఒక 1 acre ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పక్కనే ఎవరో లిటిగేటెడ్ పర్సన్స్ కొంతమంది ఏం చేశారంటే వెంచర్ ఎస్టాబ్లిష్ చేశారు. నువ్వు కొంచెం సాఫ్ట్ స్పోకెన్ పర్సన్వి, నువ్వు పెద్దగా లిటిగేషన్స్లోకి వెళ్ళవు అని తెలుసుకొని ఆ 1 acre కూడా వాళ్ళే కబ్జా చేసి ఇప్పుడు నిన్ను బెదిరిస్తున్నారు. 1 acre వాల్యూ 10 crores ఉంది, 2 కోట్లు ఇస్తాం, సైన్ పెడితే పెట్టు, లేదంటే మీ అమ్మాయి ఏ కాలేజీకి వెళ్తుంది, మీ అబ్బాయి ఏ స్కూల్కి వెళ్తాడు, ఇవన్నీ మాకు తెలుసు, రేపటి నుంచి వాళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి ఏదో బెదిరించాడు, ఏదో కోయర్షన్ ఏదో అప్లై చేశాడు. కోయర్షన్ క్యాన్ బి అప్లైడ్ అగైన్స్ థర్డ్ పార్టీస్ ఆల్సో, రైట్? అవునా? వీడేం చేశాడంటే, ఇదేంట్రా బాబు, మనకి ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్లో ఇది పోతే పెద్ద మనకేం ఇది కాదని చెప్పి అగ్రీవ్డ్ పార్టీ ఫస్ట్ ఏం చేశాడంటే 2 crores ఇచ్చే ల్యాండ్ తీసుకొని చెప్పి సైన్ పెట్టేశాడు. అంటే అగ్రీవ్డ్ పార్టీ అనేటువంటి వాడు సఫర్ అయ్యాడు, లాస్ 8 crores లాస్ సఫర్ అయ్యాడు. మార్కెట్ వాల్యూ ఎంత ఇచ్చింది, ఎంత? సో 8 crores లాస్ సఫర్ అయ్యాడు. కానీ హీ డోంట్ వాంట్ టు టేక్ ఎ ఫైట్ అగైన్స్ట్ దీస్ లిటిగేటెడ్ పర్సన్స్. వాళ్ళకి అగైనెస్ట్గా వెళ్ళి ఫైట్ చేయాలనుకోలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది వ్యాలిడే, ఎందుకంటే అగ్రీవ్డ్ పార్టీ రియాక్ట్ అవ్వాలి కదా. మరి రియాక్ట్ అవుతున్నాడా? సైలెంట్గానే ఉన్నాడు. ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయిలే, ఇందులో పోయి 8 crores ఎక్కడైనా సంపాదించుకోవచ్చు అని సైలెంట్గా ఉన్నాడు. పిల్లలు పోతే ఇబ్బంది కదమ్మా, అందుకే సైలెంట్గా ఉన్నాడు. అందుకనే అది వ్యాలిడ్ అవుతుంది. ఎందుకంటే ఆ మోసం జరిగిన విషయం ఈయన ఎవరికి చెప్పడు, ఆయన ఎవరికి చెప్పడు, సైలెంట్, వ్యాలిడ్ అవుతుంది. అలా కాకుండా అతను అప్పటికప్పుడు బెదిరించాడు కాబట్టి సంతకం పెట్టాడు. ఒక 1 month తర్వాత సిచ్యువేషన్స్ మారాయి, ఇతనికి కూడా పొలిటికల్ పవర్ ఏదో కాంట్రాక్ట్స్ ఏదో కొంచెం తెలిసే, లేదా ఇతను ఫైట్ చేయాలని అనుకున్నాడు. ఆయనకి ఏదో సెంటిమెంటల్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ఎవరో వాళ్ళ నాన్నగారు ఇచ్చాడు, ఫస్ట్ ప్రాపర్టీ అనుకోండి, అసలు ఎందుకు వీడికి, ఇలాంటి వాళ్ళకి మనం భయపడాలి, ఈరోజు 1 acre ల్యాండ్ అడిగాడు, రేపు 10 acres ల్యాండ్ అడుగుతాడు, మనం దీన్ని చూస్తూ ఊరుకోకూడదని చెప్పి లీగల్గా ఫైట్ చేద్దామని చెప్పి కోర్టులో కేసు ఫైల్ చేశాడు అనుకోండి. ఏమని ఫైల్ చేస్తాడు? సార్ ఎస్, నేను సైన్ పెట్టిన మాట నిజమే, 2 crores నేను సైన్ పెట్టా, కానీ అది ఫ్రీ కన్సెంట్తో ఇచ్చింది కాదు, నన్ను వాళ్ళు అప్పుడు బెదిరించారు, కోయర్షన్ అప్లై చేశారు, ఫర్ దట్ రీజన్ నేను సైన్ పెట్టా, ఐ వాంట్ టు క్యాన్సిల్ దట్ కాంట్రాక్ట్. దీన్నే రిసైన్డ్ అంటారు టెక్నికల్గా. ఏమంటారు? రిసైన్డ్. ఐ వాంట్ టు రిసైన్డ్ దట్ కాంట్రాక్ట్ అని చెప్పి వీళ్ళు కోర్టులో కౌంటర్
కేసు ఫైల్ చేశాడు అనుకోండి, అప్పుడు కోర్టు వెరిఫై చేస్తుంది 2 ఆస్పెక్ట్స్లో. అవును ఇటు చెప్పేది నిజమేనా, ఇటు చెప్పేదానికి శాంటిటీ ఉందా, ప్రూఫ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఊరికే చెప్తే సరిపోదు, చెప్పిన దానికి ఏముండాలి, ప్రూఫ్ ఉండాలి. కోర్టుకి నీ ఎమోషన్స్తో పని లేదు, ప్రూఫ్లు కావాలి. సో ఆ ప్రూఫ్ కనుక నువ్వు సబ్మిట్ చేయగలిగావు అనుకోండి, ఎస్ క్యాన్సిల్ చేస్తారు. అంటే కోర్టుకి వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలా, సైలెంట్గా కూర్చొని ఇంట్లో పప్పన్నం తినాలా, ఎవరిష్టం. అదే ఇందాక టెక్నికల్గా ఏం చెప్పాను, కాంట్రాక్ట్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ ఆర్ క్యాన్సిల్డ్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ 1 or more parties బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ ఆర్ అదర్స్. అదర్ ఆర్ అదర్స్ అంటే ఎవరు, నాన్ అగ్రీవ్డ్ పార్టీస్, థర్డ్ పార్టీస్ అనమాట. సంబంధం లేని వాళ్ళు, సీన్లో సంబంధం లేని వాళ్ళు, వాళ్ళు రాకూడదు. కాంట్రాక్ట్ని కంటిన్యూ చేయాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా ఎవరి ఆప్షన్ అది, అగ్రీవ్డ్ పార్టీ ఆప్షన్. సార్ ఇక్కడ 1 or more parties అని ఎందుకన్నారు సార్, ఎందుకంటే అగ్రీవ్డ్ పార్టీ ఒకళ్ళే ఉండాలని లేదు కదా, మల్టిపుల్ అగ్రీవ్డ్ పార్టీస్ ఉండొచ్చు కదా. రేపు పొద్దున్న మీరు ఒక ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేశారమ్మా, స్టార్ట్ చేసి ఎక్స్ట్రా అమౌంట్లు ఇస్తామని చెప్పి, నిన్ననే గుంటూరులో ఒక కేసు ఇదేంటి తెలుసు కదా. ఆయన ఏంటంటే 1 lakh డిపాజిట్ చేస్తేనంట ఎవ్రీ మంత్ 10,000 ఇంట్రెస్ట్ ఇస్తాడంట. అలా 20 months ఇస్తాడంట. 20 months తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాడంట 1 lakh. కమ్ అగైన్, స్కీమ్ భలే ఉంది కదా. నువ్వు 1 lakh ఇచ్చావు అనుకో, ఎవ్రీ మంత్, యువర్ డేట్ అంత 18th 17th 18th 18th, ఈరోజు 18th March నువ్వు 1 lakh ఇచ్చావు అనుకో మా ఆయనకి, ఆయన 18th April 18th May అలా ఎవ్రీ మంత్ 18th నీకు ఎంత ఇస్తాడు, 10,000 ఇస్తాడు. ఎన్ని మంత్స్ ఇస్తాడు, 20 months ఇస్తాడు. అంటే ఎంత అవుతుంది మొత్తం, 2 lakhs. ఈ 20 months తర్వాత నీ డబ్బుల్ని ఉంచుకోడు, ఆ 1 lakh నీకు ఇచ్చేస్తాడు. అంటే మొత్తం నీకు ఎంత వస్తుంది, 1 lakh పెడితే 3 lakhs వస్తుంది. అలా ఆయన 92 crores అక్యుములేట్ చేశాడు జనాల దగ్గర నుంచి. ఇచ్చేవాడి కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలిగా. తీసుకునేవాడు వాడు 100 చెప్తాడండి, వాడు మోసం చేయాలని ఫిక్స్ అయ్యాడు. సో ఇనీషియల్గా కొంతమందికి డబ్బులు ఇచ్చాడంట, అది చూసి వాళ్ళు రిఫర్ చేసుకొని ఇలాంటి ఫ్రీ మనీ ఎవరికన్నా వస్తుందంటే అసలు ఆగరుగా జనాలు. 92 crores ఇచ్చారంటే అసలు వీళ్ళు ఏమనుకోవాలమ్మ వీళ్ళని. ఆయన సడన్గా బోర్డు తిప్పేశాడు, ఏదో పూర్ణచంద్రరావు ఏదో ఉంది పేరు, గుంటూరులో అతను. సో వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ ఏదో పెట్టాడు, పేరు నాకు సరిగా గుర్తులేదు, అందులో అయితే ఇది ఉంది, వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ అని. ఇట్లా డబ్బులు ఇస్తానని చెప్పి 92 crores తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది ఎందుకు చెప్పాను, జాగ్రత్త వినండి. ఈ ట్రాన్సాక్షన్లో మోసపోయిన వాళ్ళు సుమారు ఒక 1000 మంది ఉన్నారు. ఈ 1000 మంది అగ్రీవ్డ్ పార్టీసేగా. అంటే అగ్రీవ్డ్ పార్టీ ఒకళ్ళే ఉండాలని రూల్ లేదు, ఒకళ్ళు ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండొచ్చు. అందుకే ఎన్ఫోర్సబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ 1 or more అని అందుకు 1 or more అంటే ఒకటే అగ్రీవ్డ్ పార్టీ ఉండడు కదమ్మా, మల్టిపుల్ అగ్రీవ్డ్ పార్టీస్. ఇప్పుడు ఆ పూర్ణచంద్రరావు అనే పర్సన్ మోసం చేశాడు, ఎంతమంది అగ్రీవ్డ్ పార్టీస్ ఉన్నారు, సుమారు ఒక 1000 మంది అగ్రీవ్డ్ పార్టీస్ ఉన్నారు. 1 or more అంటే అర్థం, అది అర్థమైందా ఇప్పుడు. బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ ఆర్ అదర్స్. అదర్ ఆర్ అదర్స్ అంటే ఎవరిళ్ళు, నాన్ అగ్రీవ్డ్ పార్టీస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిపాజిట్ చేశానమ్మా, నాకు డబ్బులు ఎగ్గొట్టాడు, నేను లాస్ అయ్యా, నేను ఈ విషయం నా ఫ్రెండ్కి చెప్పా, వాడు వెళ్ళి కేసు ఫైల్ చేశాడు అనుకోండి, తీసుకుంటారమ్మా, ఎందుకు తీసుకోరు. వాడెవరు, నాన్ అగ్రీవ్డ్ పార్టీ. ఎవరు, కోర్టు ఏమంటుందంటే నువ్వు లాస్ సఫర్ అయ్యావా, లేదు సార్ నేను సఫర్ అవ్వలేదు, అయితే నువ్వెందుకు కేసు ఫైల్ చేస్తున్నావు. నువ్వు కేసు ఫైల్ చేయాలంటే PIL ఫైల్ చేయాలి. PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాధ్యం, అది వేయాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అది వేరు. నువ్వు డైరెక్ట్ కేసు ఫైల్ చేస్తున్నావు. కేసు ఫైల్ చేయాలంటే నువ్వేమవ్వాలి, నీకు దాంతో సంబంధం ఉండాలి, నువ్వు లాస్ సఫర్ అవ్వాలి, AP అవ్వాలి నువ్వు, అప్పుడే అగ్రీవ్డ్ పార్టీ అవ్వాలి, అప్పుడే నువ్వు లాస్ సఫర్ అప్పుడే నువ్వు కేసు ఫైల్ చేయగలవు. అదే అవాయిడబుల్ కాంట్రాక్ట్ అనమాట. అవాయిడబుల్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ విచ్ కెన్ బి ఎన్ఫోర్సబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ 1 or more పార్టీస్ బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ ఆర్ అదర్స్. ఇక్కడ 1 or more అంటే ఎవరు, అగ్రీవ్డ్ పార్టీస్. నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ ఆర్ అదర్స్ అంటే ఎవరు, నాన్ అగ్రీవ్డ్ పార్టీస్. వీళ్ళందరూ కేసు ఎవరి మీద ఫైల్ చేస్తున్నారు, DP మీద. హూ ఈజ్ DP, డిఫాల్టింగ్ పార్టీ. హూ ఈజ్ DP, హూ కమిట్స్ ఏ రాంగ్ఫుల్ యాక్టివిటీ అండ్ దేర్ బై అదర్ పార్టీ మస్ట్ సఫర్ లాస్. తప్పు చేశాడు, ఆ తప్పు వల్ల నీకు ఎలాంటి లాసు జరగలేదు అనుకోండి, ఆడు DP అవ్వడు, నువ్వు AP అవ్వవు.
నువ్వు లాస్ సఫర్ అవ్వాలి, అప్పుడే నువ్వు అగ్రీవ్డ్ పార్టీ అవుతావు. సో అట్లా. సో ఇదే కదమ్మా, ఒకసారి చూడండి, ఒకసారి సి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదమ్మా, ఒకసారి అది చూడండి. ఎవరైనా బాయ్స్ మంచిగా వాయిస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచి వాయిస్తో కొంచెం గట్టిగా చదివే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? గోల్ చేయమంటే గోల్ చేస్తారా ఆడమొహాలు? అరే బ్లాక్ షర్ట్, బ్లాక్ టీ షర్ట్ చదువురా. ఏం పేరమ్మా నీ పేరు? ఎవరిందా మహిదర్ అంది ఎవరు? మరి మహిదర్ ఎవరు? నువ్వారా? నీ పేరు పిలిచింది ఎవరు? నీ పేరేంటి? ఎందుకురా సిగ్గుపడుతున్నావు? సరే చదువమ్మా. రిజైన్డ్ అంటే అర్థం చెప్పాక మీకు, క్యాన్సిల్డ్ అనమాట. పుట్ టు ఎన్ ఎండ్ అంటే అర్థం అది. అరే ఆగ్రా, ఏంట్రా ముక్కలు ముక్కలు చదువుతున్నావు, కూర్చో. మా అక్కడ ఏముంది? అట్ ద ఆప్షన్ ఆఫ్ వన్ ఆఫ్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్. ఇప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్లోది మెయిన్, అది నేను చెప్పిన డెఫినేషన్ చదవండి అక్కడ అందరూ. ఎన్ అగ్రిమెంట్ విచ్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా అట్ ద ఆప్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద పార్టీస్ బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్. ఇదేగా నేను మీకు చెప్పింది. అక్కడ వన్ ఆర్ మోర్ అంటే ఎవరు? నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ ఆర్ అదర్స్ అంటే ఎవరు? అర్థమవుతుందా? ఎగ్జామ్లో ఇవి అర్థమైందా? టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. సో ఇవన్నీ అది నెక్స్ట్ అన్ఎన్ఫోర్సబుల్ చెప్పినట్టున్నాను కదా, రైట్. ఇల్లీగల్ కూడా అయిపోయింది. అక్కడ ఇల్లీగల్ కాంట్రాక్ట్ అని ఉంది కానమ్మా, దాన్ని మీరు ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు, పట్టించుకోవద్దు. ఇల్లీగల్ ఎప్పుడైనా అగ్రిమెంటే, ఇల్లీగల్ కాంట్రాక్ట్ అవ్వదు. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలిడిటీ అయిపోయిందమ్మా. రెండోది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్. ఇవి అంత టైం పట్టవు, 5 నిమిషాల్లో అయిపోతాయి. 5 అయింది, 5 to 10 minutesలో క్లోజ్ చేసేద్దాం క్లాస్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటి? వ్యాలిడిటీ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలిడిటీ. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. వ్యాలిడ్ 5 కాదురా, 6 ఉంటాయి, మధ్యలో రాసా కదా. ఫస్ట్ ఏంటి? వ్యాలిడ్ కాంట్రాక్ట్. సెకండ్ వన్ వాయిడ్ అగ్రిమెంట్. మూడోది వాయిడ్ కాంట్రాక్ట్. నాలుగోది వాయిడబుల్ కాంట్రాక్ట్. ఐదోది ఇల్లీగల్ అగ్రిమెంట్. 6 ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలిడిటీ. ఇప్పుడు మనం చూసేది సింపుల్గా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్. కాంట్రాక్ట్ ఎలా ఫామ్ అయింది అనే దాని మీద. ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. బేసిక్గా ఇది అందరికీ తెలిసిందే. ఎక్స్ప్రెస్ అని అంటే అర్థం ఏంటంటే వర్డ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే. వర్డ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? మాటలతో కానీ లేదా రాసి, ఐ మీన్ రిటర్న్ వర్డ్స్ అన్నమాట. సో వర్డ్స్ స్పోకెన్ ఆర్ రిటర్న్. బై వర్డ్స్ స్పోకెన్ ఆర్ రిటర్న్ ఉంటే దాన్ని ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటారు. ఎందుకంటే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వర్డ్స్ కాబట్టి. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు? పేపర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా మాట్లాడి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అయితే అది ఇంప్లాయిడ్ అనమాట. ఓకేనా? ఇంప్లాయిడ్ అంటే ఇక్కడ మాటలు లేకుండా మరి కాంట్రాక్ట్లు ఎలా ఫామ్ అవుతాయి సార్? బిహేవియర్ ద్వారా ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయమ్మా? బిహేవియర్ ద్వారా ఫామ్ అవుతాయి. సో బిహేవియర్ అని కాండక్ట్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఆగింది, నువ్వు అక్కడ వెళ్ళి బస్సులో కూర్చున్నావు అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ రెడీ అండ్ విల్లింగ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ ద బస్ టు ద డెస్టినేషన్. బస్ ఎక్కడికైతే వెళ్తుందో ఆ రూట్లో ట్రావెల్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు అని అర్థం. అంతే. ఖాళీగా ఉంది సీటు అందుకే కూర్చున్నా అని చెప్పి అదో లాజిక్లు చెప్పకూడదు. రెండోది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటే బై బిహేవియర్ ద్వారా ఫామ్ అయ్యేది. మూడోదమ్మా క్వాజీ కాంట్రాక్ట్. క్వాజీ అంటే అర్థం తెలుసా మీకు? క్వాజీ అంటే అర్థం అన్రియల్. క్వాజీ అంటే అర్థం ఏంటమ్మా? అన్రియల్. సో క్వాజీ కాంట్రాక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్మర్లో హైవేస్లో ట్రావెల్ చేస్తుంటే దూరంగా వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది కదమ్మా, చూడలేదా? మిరేజెస్ అంటారు కదమ్మా, డిజర్ట్సా? మీరు
ఖాళీగా రోడ్ ఉందనుకోండి, హైవేస్ తార్ రోడ్లు ఉన్నాయనుకోండి అమ్మ, దూరంగా అక్కడ ఏంటంటే అక్కడ వాటర్ ఉన్నట్టు కనబడుతుంది. అక్కడికి వెళ్తే అక్కడ వాటర్ ఉంటుందా? అదంతా ఏంటంటే మిరాజెస్, ఇల్యూషన్. అక్కడ ఉండదు, కానీ ఉన్నట్టు నువ్వు ఊహించుకుంటావు. అదే క్వాజీ కాంట్రాక్ట్. అదే క్వాజీ కాంట్రాక్ట్ కూడా రియల్ కాంట్రాక్ట్ కాదు, కానీ ఉన్నట్టు నువ్వు ఊహించుకుంటావు. క్వాజీ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ ఏ రియల్ కాంట్రాక్ట్. ఎందుకంటే పార్టీస్ ఇంటెన్షనల్గా ఎంటర్ అయిన కాంట్రాక్ట్ కాదమ్మా అది. పార్టీస్ ఎంటర్ కాకపోయినా లా క్రియేట్ చేసిన కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక వాల్యుబుల్ థింగ్ రోడ్డు మీద పడేసుకున్నాడు, అది నీకు దొరికింది. లా ఏం చేస్తుంది అంటే వాడికి నీకు మధ్య క్వాజీ కాంట్రాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒక వాల్యుబుల్ థింగ్ వాడెవడో పోగొట్టుకున్నాడు, అది నీకు దొరికింది, ఓకే వెరీ గుడ్. వాల్యుబుల్ థింగ్ పోగొట్టుకున్నవాడు అక్కడే వాడు ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ పడేసుకుని వెళ్తాడా? వాడెవరో కూడా నీకు, యు డోంట్ ఈవెన్ నో హిజ్ నేమ్ అండ్ ఐడెంటిటీ అండ్ వేర్ అబౌట్స్ ఆల్సో. ఈవెన్ దో యూ నో నథింగ్ అబౌట్ ద ఓనర్, యూ విల్ బీ హ్యావింగ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ యూ అండ్ ద ఒరిజినల్ ఓనర్. అంటే మీ ఇద్దరి మధ్య పరిచయం లేకపోయినా అసలు కాంట్రాక్ట్ పరిచయమే లేదు, కాంట్రాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది? కాంట్రాక్ట్ ఉండదు, కానీ ఉన్నట్టుగా మీరు ఊహించుకోవాలి. ఎందుకంటే ఎవరు క్రియేట్ చేస్తారు కాంట్రాక్ట్ని? లా క్రియేట్ చేస్తుంది. ఏ బేసిస్ మీద అంటే ప్రిన్సిపల్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. ఏ ప్రిన్సిపల్ మీదమ్మా? ఏంటి ప్రిన్సిపల్ అంటే? నో వన్ షుడ్ ఎన్రిచ్ హిమ్సెల్ఫ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ అని అంటారు. రాసుకు చావండి, ఇవన్నీ ఏ బొమ్మల్లా చూస్తారు మీరు. మీకు మీకు ఎప్పుడైనా ఇప్పుడు ఒక టాపిక్ చెప్తున్నప్పుడు అందులో కొన్ని కీవర్డ్స్ ఉంటాయమ్మా. రేపు లా మీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, మీరు అందులో రాయాల్సి ఉంటుంది. మీ దగ్గర మెటీరియల్ ఉంది, కానీ మళ్ళీ ఇక్కడ క్లాసులు ఎందుకు? ఆ టాపిక్స్ని చాలా సింప్లిఫై చేసి చెప్పడానికి, అంతే కదా. అందులో ఉన్నది మీరు చదివేంత కెపాసిటీగా అంత తోపులు మీరైతే మీకు అసలు క్లాసులు ఎందుకు? ఉన్న చదువుకోవచ్చు కదా. ఇంగ్లీష్ రాదా? ఏబిసిడీలు రావా? పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న వాటిని సింప్లిఫై చేసి చెప్పడానికి. అలా సింప్లిఫై చేసి చెప్పేవే క్లాసెస్. అలా చెప్తున్నప్పుడు మీరు రన్నింగ్ నోట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వాయిడబుల్ కాంట్రాక్ట్ ఉందమ్మా, నేను రెండే చెప్పా, డిపి ఏపీ అని చెప్పా, డెఫినేషన్ చెప్పా. క్యాన్ బి ఎన్ఫోర్సిబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ పార్టీస్ బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ ఆర్ అదర్స్. అయిపోయింది. ఇల్లీగల్ అగ్రిమెంట్ యూ ప్లస్ సిసి ఈజ్ ఈక్వల్ టు ఐ అని చెప్పా. ఇలాంటి కీవర్డ్స్ మీరు రాసుకుంటే రన్నింగ్ నోట్స్లో రేపు పొద్దున్న రివిజన్ అప్పుడు మీకు ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడతాయి అలాంటివన్నీ. వాటిని ఎక్స్టెండ్ చేసుకొని రాస్తే ఎగ్జామినర్ ఇంప్రెస్ అవుతాడు. మీకు ఎందుకమ్మా మార్క్స్ రావు? ఎగ్జామిషన్లు వస్తాయి. మనకి ఎందుకు మార్క్స్ రావు అంటే మనం అనుకుంటాం మాకు సర్వం వచ్చు అని అనుకుంటాం. సర్వంబు వచ్చు, మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. రెండు కలిస్తే సర్వం బొచ్చు ఏమవుతుంది? బొచ్చే వస్తుంది. అదే ప్రాబ్లం ఇక్కడ. సో ప్రాబ్లం థింగ్ ఏంటంటే క్వాజీ కాంట్రాక్ట్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద డిజైన్ చేయబడింది? ప్రిన్సిపల్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అన్జస్ట్ అంటే యుఎన్జేయుఎస్టి, ఎన్రిచ్మెంట్ ఈఎన్ఆర్ఐసిహెచ్ఎంఈఎన్టి, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. సో వాట్ డస్ దిస్ ప్రిన్సిపల్ ఈస్ సేయింగ్ అబౌట్ మీన్స్ no one should enrich himself at the cost of others. So what does this principle of unjust enrichment is saying about ma? No one should enrich himself at the cost of others. ఎవరు కూడా వేరే వాళ్ళ కాస్ట్తో, వేరే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్తో మీరు బెనిఫిట్ తీసుకోకూడదు. సార్ నా ఫ్రెండ్ ఉన్నాడు సార్, రోజు పునుగుల బండికి వెళ్తాం సార్ ఇద్దరం, ఎప్పుడు నాతోనే బిల్లు కట్టిస్తాడు సార్. ఇప్పుడు వాడు నా డబ్బులతో ఎన్రిచ్మెంట్ బెనిఫిట్ తీసుకుంటున్నాడు కదా సార్, మరి ఇది క్వాజీ కాంట్రాక్ట్ అయినా? టెక్నికలీ స్పీకింగ్ ఎస్, కాంట్రాక్టే. ఎందుకంటే వాడి డబ్బులతో వాడు పునుగులు బజ్జీలు చాయ్ తాగాలి, కానీ నీ డబ్బులతో తినేస్తున్నాడు కాబట్టి వాడు అలా తీసుకోకూడదు. లీగల్గా వెళ్తే వాడు నీకు డబ్బులు ఇవ్వాలి, కానీ నువ్వు లీగల్గా వెళ్తావా, వెళ్ళి ప్రూవ్ చేయగలవా, వెళ్తే లాయర్కి ఎంత ఇవ్వాలి, అవన్నీ ఇంకా క్వశ్చన్స్ అన్నమాట.
లాయర్ దగ్గరికి వెళ్ళడం కన్నా అట్లీస్ట్ నీ ఫ్రెండ్కి 2 ప్లేట్లు పునుగులు ఎక్స్ట్రా అయిపోయడం బెటర్ అనమాట. ఓకే, క్లియర్ అమ్మా? సో దట్ ఈస్ ద థింగ్. రేపు హాలిడేనా మీకు? చెప్పారా మీకు? ఇలాంటివి ముందే వస్తాయి. రైట్, డాగ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. రైట్, సో దట్ ఈస్ ద థింగ్. ఏం మాట్లాడుతున్నాం? క్వాజీ కాంట్రాక్ట్. సో క్వాజీ కాంట్రాక్ట్స్ ఆర్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ డాష్ ప్రిన్సిపల్, enrichment. So what does this principle is saying about? No one should enrich himself at the cost of others. ఎవరు కూడా పక్క వాళ్ళ కాస్ట్తో బెనిఫిట్ తీసుకోకూడదు, తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి. లావవరం గారు ముండ ఇస్తాడు, లావవరమ్మా అదేంటంటే కేసులు పడతాయి, సో జాబులు రావు తర్వాత. సో నో వన్ షుడ్ ఎన్రిచ్ హిమ్సెల్ఫ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్. ఓకే, ఆ ప్రిన్సిపల్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ ఏదో ప్రాపర్టీ పడిపోయింది, చైనే పడిపోయింది అనుకోండి, రింగో చైనో, మీకు అది దొరికింది, మీరు దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకున్నారు అనుకోండి అమ్మా, అది మీరు సంపాదించిన డబ్బులా? కాదు, కానీ దాని నుంచి మీరు ఏం చేస్తున్నారు? బెనిఫిట్ తీసుకుంటున్నారు. కాబట్టి అలా తీసుకోకూడదు. తీసుకున్నట్టు ప్రూవ్ అయితే ఏం చేయాలి? తిరిగి ఇచ్చేయాలి. సార్ అలా ప్రూవ్ అయింది సార్, ఏమో ఎక్కడో సీసీ కెమెరాలో రికార్డ్ అయిందేమో నువ్వు తీసుకోవడం, వాడు ప్రూవ్ చేశాడు అనుకో, ఇదిగో నువ్వే ఆ చైన్ పడింది తీసుకున్నావు. ఈ మధ్య అల్ట్రా జూమ్ సీసీ కెమెరాస్ వచ్చినాయి కదమ్మా, చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తాయి ఫ్యాక్ట్స్ని. సో ఎవరూ చూడలేదని అటు ఇటు తిరిగావు, జేబులో వేసుకున్నావు, లటక్మని వెళ్ళిపోయావు, కానీ అదంతా రికార్డ్ అవుతుంది అక్కడ, అది చూడలేదు నువ్వు. అప్పుడు వాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి నువ్వే తీసుకున్నావు, నువ్వే అమ్మేసావు అని ఎస్టాబ్లిష్ చేశాడు అనుకోండి, అయిపోయింది. తీసుకున్న డబ్బులు నువ్వేం చేయాలమ్మా? తిరిగి ఇచ్చేసేయాలి. ఎందుకు? వాడికి నాకు అసలు సంబంధం లేదు, నా మీద ఎలా కాంట్రాక్ట్ వేస్తాడు? కాంట్రాక్ట్ ఉండాలంటే ఈ మధ్య సెక్షన్ 10 చదివాను, ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, లీగల్ ఆబ్జెక్ట్ కన్సిడరేషను, ఈ పాయింట్లనే చెప్పకూడదు. నీకు వాడికి సంబంధం లేకపోయినా ఏముంది? కాంట్రాక్ట్ ఉంది. ఏ కాంట్రాక్ట్? క్వాజీ కాంట్రాక్ట్. ఎవరు క్రియేట్ చేశారు? లా. ఏ ప్రిన్సిపల్ మీద? లాస్ట్ వన్ ఈ కాంట్రాక్ట్స్ అమ్మ. ఈ కాంట్రాక్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్. సో బై వర్చ్యూ ఆఫ్ ఇంటర్నెట్ మీరు ఫామ్ అయ్యే కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఈ కాంట్రాక్ట్సే. ఇప్పుడు మీరు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసినవి, జెప్టోలో థింగ్స్ గ్రాసరీస్ ఆర్డర్ చేసినవి, ఫ్లిప్కార్ట్లో మీ రిక్వైర్మెంట్స్ ఆర్డర్ చేసినవి అన్నీ ఈ కాంట్రాక్ట్సే, ఫార్మ్డ్ వయా ఇంటర్నెట్ అనమాట. ఓకేనా? సో అది ఫార్మేషన్. లాస్ట్ది ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. రెండే ఉంటాయమ్మా, ఎగ్జిక్యూటెడ్, ఎగ్జిక్యూటరీ అని. ఎగ్జిక్యూటెడ్ అంటే అర్థం కంప్లీటెడ్. ఈజీగా లాస్ట్లో ఎగ్జిక్యూటెడ్, కంప్లీటెడ్, సింపుల్. ఎగ్జిక్యూటెడ్ అంటే అర్థం చేసేసాం, అయిపోయిందని. సో దోస్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ కంప్లీటెడ్ ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్. ఎగ్జిక్యూటరీ అని అంటే అర్థం పెండింగ్ ఉన్నాయి. ఒక పార్టీ నుంచి పెండింగ్ ఉంటే యూనిలేటరల్ కాంట్రాక్ట్స్ అమ్మ, ఇద్దరు నుంచి పెండింగ్ ఉంటే బైలేటరల్. కాంట్రాక్ట్లు ఇద్దరికన్నా ఎక్కువ ఉండి అక్కడ పెండింగ్ ఉంటే మల్టీలేటరల్ అని అంటారు. ఏంటవి? మల్టీలేటరల్. మీకు రెండే ఇచ్చాడు, యూనిలేటరల్, బైలేటరల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆన్ డిఫరెంట్ బేసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలిడిటీ ఆర్ ఎన్ఫోర్సబిలిటీ. సెకండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్. థర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఇది మన క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. ఓకే, సో రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.